హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సింగరేణి నుంచి అయితే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. వాటికి సంబంధించిన వీడియో అంటే ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ వచ్చేసి దాదాపు 3-4 డేస్ అవుతుంది. ఫ్రెండ్స్, కొంచెం నేను నా ఫ్యామిలీ వచ్చేసి కొంచెం సఫరింగ్లో ఉంది, అందువల్ల నేనైతే వీడియోస్ అయితే చేయలేకపోయినా. ఫ్రెండ్స్, ఇక ఈ రోజు నుంచి అయితే నేను ఖచ్చితంగా నా ఛానల్లో మాత్రం ఖచ్చితంగా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సింగరేణికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక సింగరేణికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఆటోమేటిక్గా షేర్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చండి, మనం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంబంధించి SSCL మైన్స్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మీరు దానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మీరు ఏం చేయాలంటే కెరీర్ పేజ్ పైన ఓపెన్ చేయగానే లేదంటే ఇక్కడ రిక్రూట్మెంట్ లేదా డిప్యూటేషన్ కనబడడం జరుగుతుంది. ఇక్కడ మీరు కెరీర్స్లోనే నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రిక్రూట్మెంట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు నోటిఫికేషన్ అనేది కనబడడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. నోటిఫికేషన్ నెంబర్ 1/2024 క్లిక్ హియర్ ఫర్ ద మోర్ డీటెయిల్స్ అండ్ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. అది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గవర్నమెంట్ కంపెనీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 1/2024 అని కనబడడం జరుగుతుంది. కాబట్టి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 1 మార్చ్ 2024 నుంచి అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 18 మార్చ్ 2024 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఒకసారి క్లియర్గా చూద్దామండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అండి, దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఆన్ ఫ్యామిలీ, 1 విజన్, ఆన్ 1 మిషన్, ద స్పిరిట్ ఆఫ్ సింగరేణి, ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ SSCL మైన్స్ కొత్తగూడకు సంబంధించి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ డేట్స్ అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సింగరేణికి సంబంధించిన హిస్టరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ పైన క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్ సంబంధించి, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్ సంబంధించిన పేజ్ స్కేల్ అనేది ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సింగరేణి కాబట్టి దాదాపు పేజ్ స్కేల్ అనేది కొంచెం హైగానే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకు పేజ్ స్కేల్ వచ్చేసి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్కి సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే E1 వాళ్ళకి 40,000 నుంచి 1,40,000 మధ్య శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఇక E2 వాళ్ళకి 50,000 నుంచి 1,60,000 మధ్య కూడా శాలరీ ఉంటుంది. అలాగే E3 వాళ్ళకి 60,000 నుంచి 1,80,000 మధ్య శాలరీ ఉంటుంది. అలాగే E4 వాళ్ళకి 70,000 నుంచి 2 lakhs ఎబో శాలరీ ఉండే అవకాశాలు అయితే ఉండడానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక వీటితో పాటు అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. DNS allowance is applicable on the basic pay and will be reversed quarterly from the time to time సంబంధించిన DA allowances అయితే ఖచ్చితంగా ఉంటాయండి. అలాగే parks and allowances under the సెఫ్టేరియా అప్రోచ్ ద 35% ఆఫ్ ద బేసిక్ పే సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే అదర్ బెనిఫిట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ కంట్రిబ్యూటరీ కోల్ మైన్స్ ప్రొవిడెంట్ ఫండ్ అంటే PF సంబంధించిన PF కూడా ఉంటుంది, అలాంగ్ విత్ బేసిక్ ప్లస్ టీఏకి సంబంధించి. అలాగే కంట్రిబ్యూటరీ కోల్ మైన్స్ పెన్షన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా అయితే ఉంటుందండి. అలాగే SSCL ఎగ్జిక్యూటివ్ డిఫైన్ ద కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ 2027 ప్రకారం మీకు సంబంధించిన మీకు పే స్కేల్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే అలాంగ్ విత్ లీవ్స్ కూడా ఉంటాయండి. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్ సంబంధించి ప్రజెంట్ పే స్కేల్ 1/7/2021కి సంబంధించి అయితే ఇక్కడ రన్ కావడం జరుగుతుంది. A1 వాళ్ళకి 71,000 నుంచి అయితే పే స్కేల్ ఉంటుంది. A వాళ్ళకి ఇక 51,000, అలా 55,000, B వాళ్ళకి 51,000 సంబంధించిన శాలరీ ఉంటుంది. అలాగే వాటికి సంబంధించిన కొన్ని అలవెన్సెస్ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చూసుకోవచ్చు. ఇక వీటికి సంబంధించి ఏ పోస్టులు ఉంటాయి, అలాగే ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ ఒకసారి క్లియర్గా చూద్దాం. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ సంబంధించిన పోస్టులు అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ముందుగా వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టు చూసినట్లయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ మైనింగ్ సంబంధించి E2 గ్రేడ్ 2 సంబంధించిన పే స్కేల్తో టోటల్గా 139 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి. ఇక్కడ 136 + 3 పోస్టెస్ అయితే అడిషనల్గా యాడ్ కావడం జరుగుతుంది. టోటల్గా 139 పోస్టెస్ అయితే ఇక్కడ క్లియర్ చెక్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి BE లేదా బీటెక్
బీసీఎస్సీ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్తో రెగ్యులర్ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ సంబంధించిన క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి ఓపెన్ టు ఆల్, దట్ ఈస్ ద లోకల్ అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అది టోటల్గా 8 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది, 6+2 వేకెన్సీస్ అన్నమాట. ఇందులో ఓసీ వచ్చేసి 3, ఈడబ్ల్యూఎస్ 1, బీసీసీ వచ్చేసి 2, బీసీడీ వచ్చేసి 1, ఎస్సీ వచ్చేసి 1 పోస్టెస్ అయితే ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ F&A E2 గ్రేడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక వీటికి సంబంధించి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక వీటికి సంబంధించిన క్యాడర్స్ వారికి ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు వారికి సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది. ఇక వీటికి సంబంధించిన డిజబిలిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలంటే పాయింట్స్ టు బి నోటిఫైడ్ ద బిఫోర్ అప్లోడింగ్ ద డీటెయిల్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఇక్కడ మీరు SSCL అఫీషియల్ మైన్స్లో మీకు అప్లికేషన్ ఫ్రమ్ సంబంధించిన లింక్స్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే టు ది నాన్ లోకల్ అండ్ లోకల్ స్టేటస్ ద క్యాండిడేట్స్ హ్యాస్ చెక్ ద పారామీటర్స్ దట్ ఈస్ ద ఫస్ట్ టు 7th క్లాస్ స్టడీస్ డీటెయిల్స్ ఇన్ మెన్షన్ ఇన్ ద నోటిఫికేషన్ ఎన్ష్యూర్ వెదర్ ద హీ అండ్ షీ బిలాంగ్స్ టు లోకల్ అండ్ నాన్ లోకల్ సంబంధించిన ఖచ్చితంగా మీరు ఫస్ట్ టు 7th క్లాస్ సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఎందుకంటే లోకల్ అండ్ నాన్ లోకల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ మీకు అప్డేట్ అయితే కావడం జరుగుతుంది. ఇక క్యాండిడేట్స్ హ్యాస్ టు పర్సూయింట్ ద క్యాస్ట్ డీటెయిల్స్ బేసింగ్ ఆన్ ద లేటెస్ట్ సర్టిఫికేట్ అప్టైన్ ఇన్ ద 6 months పీరియడ్ టు ది 1/3/2024 నాటికి మీకు సంబంధించిన 6 monthsకు సంబంధించిన లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాండిడేట్స్ హ్యాస్ పొజెస్ ద ఇన్వర్సిబుల్లీ ద స్పెసిఫైడ్ క్వాలిఫికేషన్ మెన్షన్ ద అగెనెస్ట్ ద పోస్ట్ ఇన్ ద నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ సంబంధించి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక వీళ్ళు మీకు సంబంధించిన పర్సంటేజ్ కూడా ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆన్ ఏ 10-point scale CGPA and GGPA of 6.6 will be considered as 60% అంటూ ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు 6.0 వస్తే మాత్రం వాటికి సంబంధించి పర్సంటేజ్లో చూస్తే మాత్రం 60% అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక ముందుగా మీరు SSCL మైన్స్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ కెరీర్ పేజ్లో ఇక్కడ దానికి సంబంధించిన కెరీర్ పేజ్ ఉంటుంది. అందులో మీరు క్లియర్గా చెక్ చేస్తే నోటిఫికేషన్ పైన క్లిక్ చేయగానే దాంట్లో మీకు అప్లికేషన్ ఆన్లైన్ సంబంధించిన అప్లై ఆన్లైన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మీరు అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 1/3/2024, ఎండ్ డేట్ వచ్చేసి 18/3/2024 వరకు అప్ టు మీరు అప్లికేషన్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. క్యాండిడేట్స్ హ్యావ్ టు టేక్ ద ప్రింట్అవుట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ ఆఫ్ డేటా సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఎలాంగ్ విత్ మీకు ఖచ్చితంగా మీ వర్కింగ్ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ వచ్చేసి ఖచ్చితంగా మీరు ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. త్రూ ది డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఆధారంగా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక 3.5 సెంటీమీటర్ ఇటు విడ్త్ అలాగే హైట్ వచ్చేసి 4.5 సెంటీమీటర్ ఫోటో ఉండాలి ఖచ్చితంగా. ఇక ఫోటో వచ్చేసి 100 KB 10 నుంచి 50 KB మధ్యలో ఉండాలి. లేటెస్ట్ కలర్ ఫోటో ఉంటే పర్లేదు. ఇక వాటికి సంబంధించిన డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే 1000 అయితే ఎగ్జామ్ ఫీ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ 900 ఫర్ ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుంది. ఫర్ SC/ST క్యాండిడేట్స్కి అయితే మీరు ప్రాసెసింగ్ ఫీ 100 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీ సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీ సంబంధించి 900 రూపీస్ అయితే ఉంటుంది. ఇక ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంటుంది. ఇక క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC/ST అండ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద SSCL ఆర్ ఎక్సెప్టెడ్ అంటే మనీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ ఫీ జస్ట్ మీరు ప్రాసెసింగ్ ఫీ అప్లికేషన్ ఫీ కడితే సరిపోతుంది. ఇక దానికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. అలాగే పేమెంట్ ప్రాసెసింగ్ ఫిల్లింగ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ నెంబర్ అలాగే పోస్ట్ అప్లైడ్ ఫర్ అలాగే యువర్ అప్లికేషన్ నెంబర్ ఫాదర్ నేమ్ యాజ్ పర్ ద SSC ఫాదర్ నేమ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ నేమ్ అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబర్ అలాగే ఫీకి సంబంధించిన అప్లికేబుల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందని అవి కూడా చెక్ చేసుకోవచ్చు. జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే రిజర్వేషన్ రిలాక్సేషన్ సంబంధించి లోకల్ ఏ జిల్లాలు వస్తాయి అనేసి కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుకు సంబంధించి అన్రిజర్వ్డ్ ఓపెన్ టు ఆల్ మీన్స్ సంబంధించి ఓపెన్ అంటే ఏమేమి వస్తాయంటే క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఫర్ ది తెలంగాణ స్టేట్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అన్ని
డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఓపెన్ కింద రావడం అయితే జరుగుతుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. ఇది ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్లో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ అబోవ్ పోస్టెస్ సంబంధించి కూడా ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ అండ్ క్యాడర్ అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాడర్ సంబంధించిన పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే అది కూడా ఒకసారి మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే స్కూల్ స్టడీ సర్టిఫికేట్ సంబంధించి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఏమేమి తీసుకెళ్లాలో కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి సింగరేణికి సంబంధించినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే నా ఛానల్లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.